పరమగీతాలు 2వ అధ్యాయం 13వ వాక్యం నుండి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు వినండి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము బండ సందులలో ఎగురు నా పావురమా పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోట. వినండి, ఇంతవరకు పలికిన మాట ఎవరిదంటే ప్రియుని స్వరం. చెప్పండి, ఎవరి స్వరం? ప్రియుని స్వరం. ఎవరు ఈ ప్రియుడంటే మనలను ప్రేమించి తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి నజరేయుడైన యేసయ్య. అతని ప్రియురాలు ఎవరు అంటే ఆ రక్తము చేత కొనబడి అతనిని వివాహము చేసుకోబోతున్నటువంటి కన్యకైనటువంటి సంఘం. చెప్పండి, కన్యక ఎవరండి? చెప్పండి జమి, ఎవరు నాయన? ఎవరు కన్యక? ఎవరు? మనమే. గుండెల మీద చేయి పెట్టి చెప్పండి, నేనే అతని ప్రియురాలని. అతని ప్రియురాలు నేనే, నా ప్రియుడు నా యేసయ్య. ఆ ప్రియుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు నిద్రించింది చాలు, నీవు పడుకున్నది చాలు. ఇదిగో వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు చలికాలం పోయింది, ఒక క్రొత్త కాలం ప్రారంభమైంది, వసంతకాలం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతి చెట్టు చిగురిస్తూ ఉంది, ప్రతి చెట్టులో పూత పూస్తూ ఉంది. నా ప్రియురాల, నేను నీ మీద ఆశపడుతున్నా, నేను నీతో మాట్లాడాలని కోరుకుంటున్నా. నీవు లేచిరా, బండ సందులలో ఉన్నటువంటి పావురమా. ఆయన మనల్ని ఎట్లా చూస్తాడంటే, పవిత్రమైనటువంటి పావురంలాగా, నిష్కపటమైనటువంటి పావురంలాగా ఆయనకు మన మీద ఆశ వచ్చి, నువ్వు లేచిరా, మనం ఎక్కడ కలుద్దామంటే ఇటువంటి సువాసనతో నిండినటువంటి, ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి పచ్చని చెట్ల మధ్య, ఎక్కడంటే ద్రాక్షవనములో మనము కలుద్దాం. చెప్పండి హల్లెలూయా. వినండి, ఇది చాలా ముఖ్యం. ఇది నాన్న, ఈ ద్రాక్షవనం దేవునితో మన యొక్క సహవాసాన్ని, దేవునితో మనకున్న అనుబంధాన్ని కనుపరుస్తుంది. మీరు కనుక 15వ మాట కనుక చూస్తే వెంటనే ప్రియురాలు అంటుంది, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. పక్కన ఉన్న వారికి చేతులు ఎత్తి. ఈరోజు మెసేజ్ ఏంటంటే, చేయమని వర్తమానం ఏంటంటే నక్కల్ని పట్టడం. హల్లెలూయా చెప్పండి. ఏం పట్టడం? నక్కల్ని పట్టడం. చెప్పండి, బలంగా చెప్పాలి. ఏం పట్టాలి? నక్కల్ని పట్టాలి. ఈ నక్కల్ని కానీ పట్టకపోతే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ నక్కల్నే మనం పట్టాలి. దేవుని బిడ్డలారా, ప్రియురాలు అంటుంది, ద్రాక్ష చెట్లు పూత పూసాయంట. ఆ పూత సువాసన చేత ఆ ప్రాంతమంతా నిండిందంట. ఇప్పుడు ప్రియునికి ప్రేమ కలుగుతుంది. ఎక్కడ కలవాలని? ఆ సువాసనతో నిండినటువంటి ఆ ద్రాక్షవనములో ప్రియురాలిని కలవాలని. చెప్పండి హల్లెలూయా. ప్రియునికి మాత్రం ఆశ ఉంటే సరిపోతుందా? ప్రియురాలికి కూడా ఆశ ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రియురాలు కూడా అంటుంది, 7వ అధ్యాయం
11, 12 మాట కూడా మరలా ఒకసారి చదువుకుందాం. పరమగీతాలు 7, 11, 12. నా ప్రియుడా లెమ్ము వినండి. ఇప్పుడు ప్రియురాలు పిలుస్తుంది. ఇంతవరకు ప్రియుడు పిలిచాడు లెమ్ము రమ్ము అని. ఇప్పుడు ప్రియురాలు పిలుస్తా ఉంది, నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్దామంటే మనము పల్లెలకు వెళ్దాము, గ్రామ సీమలో నివసింతుము. పెందల కడనే లేచి ద్రాక్షావనములకు పోదాము. ఎక్కడికి పోదామండి? ద్రాక్షావనమునకు పోదుము. ద్రాక్షావల్లులు చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టెనో లేదో, చూతుము రమ్ము. వినండి, అందరు చెప్పండి ఈ మాట, అచ్చటనే. గట్టిగా చెప్పండి, అచ్చటనే నా ప్రేమను, నా ప్రేమ సూచనలను మీకు చూపెదను. హల్లెలూయా చెప్పండి. ఈ ద్రాక్షవనం దేన్ని కనుపరుస్తోందంటే, ప్రియుడు అంటాడు అక్కడికి వెళ్దామమ్మా, ప్రియురాలు అంటుంది అక్కడికే వెళ్దాం. అక్కడ ఏం చేయబోతామంటే, నా ప్రేమను నేను నీకు కనుపరుస్తా, నా మనస్సులో ఉన్న ఆశను నీకు కనుపరుస్తా. ఇది పరమగీతాలు. ప్రియురాలు ఎంతగా ప్రేమిస్తుందో, ప్రియురాలని ప్రియుడు ఎంత ప్రేమిస్తున్నాడో దానిని వివరించే ఒక గ్రంథం. ప్రియురాలు లెమ్మమ్మ రా అంటాడు, ప్రియురాలు అంటుంది అయ్యా ప్రియుడా లే రమ్ము. ఎక్కడికి వెళ్దామంటే ద్రాక్షవనములోనికి వెళదాం. హల్లెలూయా చెప్పండి. ద్రాక్షవనము దేవునితో మనము కలిసి జీవించే ఒక గొప్ప జీవితాన్ని కనుపరుస్తుంది. ప్రియునితో ప్రియురాలు గడిపే ఒక గొప్ప జీవితాన్ని కనుపరుస్తుంది. చెప్పండి ఆమేన్. ఇది చాలా ముఖ్యం. ఇది కొన్ని నక్కల్ని మనం పట్టకపోతే ఈ జీవితాన్ని మనం కాపాడుకోలేం. చెప్పండి ఆమేన్. ఇప్పుడు ద్రాక్ష చెట్లు పూల పూసాయంట, పూలేమో పూసాయి. అయితే ప్రియురాలి మనసు ఏమైపోయిందో తెలుసా? చెట్లు పూత పట్టింది. అయితే ఈ చెట్లను చెరిపే నక్కలు ఏం చేస్తాయంటే ఈ వనములోనే ఉన్నాయి. ఆ నక్కలు ఏం చేస్తాయంటే ఆ ద్రాక్షవనాన్ని పాడు చేసేస్తాయి. కాబట్టి మీరు లేవండి, సహాయం చేయండి. మనము ఏం చేద్దామంటే ఈ ద్రాక్షవనము పాడుగాకుండా, ప్రియునితో నాకున్నటువంటి సహవాసము కూలిపోకుండా, నేను నా ప్రియుడు ఎల్లప్పుడూ కలిసి బ్రతకడానికి అడ్డగించే ఈ నక్కలను నేనేం చేయాలంటే తరిమి పట్టి దానిని నేనేం చేయాలంటే నా తోటకు దూరం చేయాలి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యను నమ్ముకున్నాక మనకు ఒక క్రొత్త జీవితాన్ని దేవుడిస్తాడు. ఆమేన్ చెప్పండి. మనం ఎందుకు పిలువబడ్డామంటే కూడా మనం, నాకు తెలిసి కొరింథీ పత్రిక 1:9 అనుకుంటా, చదవండి. మొదటి కొరింథీ పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు అను వినండి, తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు. వినండి, మనలను పిలిచిన దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? చాలామంది దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నా కాలింగ్ ఏమి, నన్ను దానికి పిలిచినాడా, దీనికి పిలిచినాడా, ఏమేమో ఆలోచిస్తుంటారు. ఏది మంచిది, ఏది దీన్ని తీసుకుందామా, దాన్ని తీసుకుందామా, మనమే ఈ కాలింగ్ని మనమే పట్టుకుందామా, ఈ పిలుపుని పట్టుకుందామా అని చాలాసార్లు ఆరాటపడతాం. ప్రియులారా, సార్వత్రిక సంఘానికి, తన శరీరమైన సంఘానికి దేవుడిచ్చిన ప్రధానమైన పిలుపు ఏంటో తెలుసా? క్రీస్తుతో మనము సహవాసము కలిగి బ్రతకడానికి. అందరి మీద ఉన్న పిలుపు ఏంటంటే ప్రియునితో కలిసి మన ప్రేమను కనుపరచి ఆయన ప్రేమలో మనము నింపబడి
ప్రియుని విడవకుండా, ప్రియుని ఎడబాయకుండా బ్రతికే ఒక గొప్ప జీవితానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మీరు అనుకోకూడదు పరలోకంలో మనం అందరూ ఒకే చోట ఉంటాం, మనందరికీ ఒకేలాగా దేవుడు భాగ్యాన్ని, ధన్యతను ఇస్తాడని దయచేసి అనుకోకండి. ఎందరి జీవితాలను నక్క పాడు చేసిందో, ఎందరి ద్రాక్ష తోటలను నక్క కొరికి నలిపేసిందో, వాళ్ళ జీవితాలు దేవుని సన్నిధిలో నిలబడడం చాలా కష్టం. వాళ్ళు దేవుని రాజ్యములో నిలబడడం చాలా కష్టం. హల్లెలూయా చెప్పండి. కనుకనే ద్రాక్ష తోట మీద ఇప్పుడు మనకు మనసు రావాలి. మనం ఎట్లా మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే పంటను పండించేటప్పుడు చుట్టూ దానికి కంచె వేస్తాడు, చుట్టూ భద్రతను ఉంచుతాడు. కొన్నిసార్లు మనకి ఇక్కడే ఈ అడవిలో ఒకసారి మనం అప్పుడు వరి పంట నాటాడు మన భూపాల్ సార్, గుర్తుందో లేదు. ఒకరోజు రాత్రి ఉన్నట్లుండి ఏనుగులు అరిచాయి. ఎక్కడ? మన ఇంటి వెనకాల ఉన్నట్టుండి ఏనుగులు అరిచింది. నాకు జనల పక్కనే పడుకోనున్నా, రాత్రి ఏనుగులు అరుస్తూ ఉంటే భయమైపోతూ ఉంది. ఒరే, మన అడవిలో ఏనుగులు ఎక్కడుంది? ఇక్కడ ఏనుగులు ఏమాత్రం ఉండదు అంటే ఓని ఏనుగుల శబ్దం, ఇంకా రకరకాల సౌండ్లు పెట్టుకొని ఉన్నారు. ఇది ఏమని అర్థం కాలే. ఊర్లో ఉండే వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చినారంట. అయ్యా, మన అడవిలోకి ఏనుగులు దిగేశాయి, ఇక పుల్లూరు ఖాళీ అన్నట్లు అందరూ భయపడుతున్నప్పుడు మనిషి దగ్గరికి పోతే ఒక స్పీకర్ పెట్టి కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్పీకర్లో ఆయన అదివితే ఉన్నట్టుండి ఏనుగులు, సింహాలు, పులులు అరుస్తూ ఉన్నాయి. ఎందుకయ్యా ఇలా అరిపిస్తున్నావంటే ఆయన అంటాడు, మా పొలం మీద పందులు వచ్చి పడిపోతాయంట. పందులు వచ్చి పడిపోతాయి కాబట్టి ఆ పొలాన్ని మేము కాపాడడానికి ఇటువంటి క్రూర మొగాల శబ్దం వినబడితే అవి ఇక్కడికి రావు. దేవుని ప్రియులారా, ఒక సాధారణమైన ఒక వ్యక్తి ఆయన గొప్ప వ్యవసాయకుడు కాదు. ఆయన రిటైర్డ్ అయినటువంటి ఒక కరెంట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి. అతనికి కలిగిన జ్ఞానం ఏంటంటే, నా తోట, నా పంట, ఈ పందులు పడి నా పంట నాశనము కాకూడదు, నా పంటను నేను కాపాడుకోవడానికి నాకు తెలిసిన దాన్ని నేను వాడుతా, ఇలా వాడి నా పంటను కాపాడుతా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి పంట మీద ఒక మంచి మనిషి తన జ్ఞానము కొలది దాన్ని కాపాడుకోవడానికి ఇలా ప్రయత్నిస్తుంటే, నిత్య జీవ కిరీటాన్ని మన ప్రియుని ముఖాముఖిగా దర్శించి పరలోకములో నిత్యము ఆయనతో ఉండబోతున్నటువంటి మనం ద్రాక్షవనాన్ని కాపాడుకోవాలా లేదా? చెప్పండి. హల్లెలూయా. ఈ నక్కలు ఎప్పుడు వస్తాయట? పెళ్లి కుమార్తె అంటుంది, ప్రియురాలు అంటుంది, ఇప్పుడే ద్రాక్ష తోటకు పూత పట్టిందంట. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడే క్రీస్తు మీద ప్రేమ కొంచెం అలా వచ్చింది, ఇప్పుడే దేవుడంటే కొంచెం ఇష్టం కలిగింది, ఇప్పుడే ప్రార్థనా జీవితం కొంచెం ప్రారంభమయ్యింది, ఇప్పుడే పరిశుద్ధ జీవితం కొద్దిగా ప్రారంభమైంది. అయితే ప్రారంభమైంది కదా అని మనం ఊరికే ఉంటే నక్కలు ఊరికే ఉండవు. హల్లెలూయా చెప్పండి. ఈ నక్కల పని ఏంటంటే పంటను పాడు చేయడం, ద్రాక్ష వనాన్ని పాడు చేయడం. గనుక దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగిన వారుగా బ్రతకాలి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎందరూ మీ ద్రాక్ష తోటల్ని కాపాడుకుంటారో నాకు తెలియదు, కానీ ఏదనో ఈ వాక్యాన్ని విని ఆ తోట మీద మీరు మనసు నిలిపితే ఒకరోజు పరలోకంలో ఈ వాక్యానికి దేవుడిచ్చే ఫలితాన్ని చూస్తారు.
ఈ వాక్యం మీ జీవితాలను ఎంత ఆశీర్వదించిందో దేవుని సన్నిధిలో నిలబడి ఆ మేలును పొందుకుంటారు. గనుకనే ఇప్పుడు ప్రియునితో గడపవలసిన మనం ఈ లోకములో ఉన్నటువంటి నక్కలను మెల్లగా పట్టి మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏ రకంగా అది విడదీయకుండా వాటిని పట్టి 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 దూరపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుకనే ఇప్పుడు పౌలు గారు దీన్ని గురించి భయపడుతూ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయన అలా అంటున్నాడు. చదవండి. 2 కొరింథీ పత్రిక వినండి. దేవశక్తితో నేను సంగమా మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆసక్తి అంటే ఏంటో తెలుసా? మీ ఎడల ఒక గొప్ప తీవ్రమైనటువంటి ప్రేమ, రోషం, వీటిని కలిగి నేను మీతో అంటున్నాను. ఎందుకనగా వినండి, పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునికి అనగా మిమ్మల్ని ఎలా సమర్పింపవాలంటే ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకు మిమ్ములను సమర్పించాలని మిమ్మును క్రీస్తుకు ప్రదానము చేసి. అందరు చేతులెత్తి చెప్పండి. నేను క్రీస్తుకు ప్రదానము చేయబడి ఉన్నాను. ఏంటి చెప్పాలి? నేను క్రీస్తుకు ప్రదానము చేయబడి ఉన్నాను. ప్రధానం అంటే ఏంటి? ప్రధానం అంటే నిశ్చితార్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అయిందా? నిశ్చితార్థమై పెళ్ళి బిడ్డలు పుట్టి ఇప్పుడు మీరు చేతులు ఎత్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఒరిజినల్గా క్రీస్తుతో మనకు నిశ్చితార్థం అయింది. చెప్పండి హల్లెలూయా. ఆత్మీయులముగా యేసయ్యను నమ్ముకున్న ప్రతి బిడ్డ బాప్తిస్మము పొంది దేవునిని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ క్రీస్తుతో కూడా ప్రదానము చేయబడినటువంటి కుమార్తె, కన్యక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమని భయపడుతున్నాడంటే, ఏమని బాధపడుతున్నాడంటే, మిమ్ములను నేను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. సంఘాన్ని సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడంట? పౌలు గారు ఏమంటారంటే, క్రీస్తు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వినండి, ఇప్పుడు క్రీస్తుకు మనం ప్రదానము చేయబడి ఉన్నాం. చెప్పండి, క్రీస్తుకు నేను ప్రదానము చేయబడి ఉన్నా. ఇప్పుడు ప్రదానము చేయబడినటువంటి దేవుని కుమార్తెను, సంఘాన్ని పౌలు ఏమంటాడో తెలిసిన? యేసయ్య ఒకరోజు వస్తాడు, పెళ్లి కుమారుడు ఒకరోజు వస్తాడు. ఆ రోజు నేనేం చేయాలో తెలుసా? నిన్ను పవిత్రురాలైన కన్యకగా అతని చేతికి సమర్పించాలి. సంఘం పని ఏంటంటే, సేవకుల పని ఏంటంటే, సంఘాన్ని, విశ్వాసులను పరిశుద్ధతలో, పవిత్రతలో, క్రీస్తుతో కూడా ఉన్నటువంటి అనుబంధములో వారిని పెంచి, యేసయ్య వచ్చేటప్పుడు ఇదిగో అయ్యా, ఇదిగో నీ కన్యక, నీతో నిశ్చితార్థమైనటువంటి నీ వధువు అని సమర్పించాలి. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పండి సమర్పించబడబోతున్నాం. గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. ఇంకా సమర్పించబడలేదు. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ మధ్యలో నాకు ఒక భయం ఉంది. మిమ్మల్ని నేను ప్రదానం చేశానే తప్ప
మధ్యలో ఒక సర్పం ఒకటి ఉంది. అక్కడేమో నక్కలున్నాయి, ఇక్కడేమో సర్పం ఉంది. ఈ సర్పము ఏం చేస్తుందో, అందుకే వీనికి సర్ఫరాజ్ అని పేరు పెట్టిన. హల్లెలూయా చెప్పండి. ఏం పేరు? సర్ఫరాజ్. అర్థం ఏంటంటే, క్రీస్తు చేతిలోనికి మిమ్మల్ని నేను సమర్పించేకి మునుపు సర్ఫరాజు గాడు మిమ్మల్ని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడో అని నేను భయపడుతున్నాను అంటాడు. ఇది ఒరిజినల్ దాని అర్థం. హల్లెలూయా చెప్పండి. మీరు సాతానుగాడి మాయలో పడి, ప్రదానము చేయబడిన సంగమా, వాని మాయలో పడి వానితో కలిసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో ఏమో అని నేను భయపడుతున్నా. అంటే అపోస్తులుడైనటువంటి పౌలు ఇట్లా భయపడడానికి కారణం వినండి దేవుని బిడ్డలారా, రక్షణను మనము కాపాడుకొని క్రీస్తు ఎదుట నిలబడడం అంత సులభం కాదు. హల్లెలూయా చెప్పండి. నీవు బాప్తీసం ఎత్తి చర్చికి వచ్చినంత సులభం కాదు దేవుని సన్నిధిలో నిలబడడం. ఎందుకంటే ఇక్కడ నక్కలున్నాయి, ఇక్కడ సర్పాలున్నాయి. అవి ఏం చేస్తాయంటే మెల్లగా తన కుయుక్తి చేత, తన యొక్క ప్రేమ చేత, తన యొక్క మృదువైన మాటల చేత, తన మోసకరమైనటువంటి మాటల చేత నిన్ను ఎక్కడ మోసగించి క్రీస్తులో ఉన్నటువంటి సరళత నుండి, క్రీస్తు ఎడల నీకు కలిగిన ప్రేమ నుండి నిన్ను ఎక్కడ దూరము చేయును అని భయపడుతున్నా. చెప్పండి హల్లెలూయా. నిశ్చితార్థమైన మనం ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుంటామనే గ్యారంటీ ఏముంది? హల్లెలూయా చెప్పండి. చెప్పాలి హల్లెలూయానా. పోయిన నెల చెన్నైకి ఒక నిశ్చితార్థానికి పోయినా. ఆ నిశ్చితార్థంలో పెళ్లి కుమార్తె మీద మాలేసినాడు వేసినట్లు 2 గంటలు చెయ్యి తీల. 2 గంటల సేపు చెయ్యి తీల. ఎంతమంది ఫోటోకి వెళ్ళినా ఏ చెయ్యాలి? కుడి చెయ్యి ఇవ్వాలి. కానీ మనిషి పట్టుకున్నాడు, ఇది వదలపంటున్నాడు. ఎంతమంది పోయినా చెప్తున్నాడు, ఇదిగో ఇదే తాళి అనుకో, ఈరోజే మనకు పెళ్ళి అయిపోయింది, ఇక మీరు ఎవరు మమ్మల్ని విడదీయకూడదు అనేసినాడు. కారణం ఏంటంటే భయం. పెళ్లి రోజు కల్లా సర్ఫరాజు గాడు ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం. హల్లెలూయా చెప్పండి. పెళ్లి రోజు కల్లా ఎక్కడ నన్ను మర్చిపోతుందేమో అని భయం. అందుకే పరలోకములో ఒక సంతోషకరమైనటువంటి ఒక స్వరం దేవుడు వినిపింపజేశాడు. ఒక ఆనందకరమైనటువంటి ఒక స్వరాన్ని పరలోకములో దేవుడు వినిపింపజేశాడు. ఎప్పుడో ఆ సంతోషకరమైన స్వరం వినబడిందో తెలుసా? తీసుకోండి 19 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 మాటలు త్వరగా చదువుకుందాం. అప్పుడు గొప్ప జన సమూహముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వినండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఒకరోజు రాబోతుంది. ఆ వివాహోత్సవ సమయము నాటికి పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంటే అక్కడే రాయబడింది. చెప్పండి, చదవండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. హల్లెలూయా చెప్పండి. నిశ్చితార్థమైంది, కానీ ప్రకటన గ్రంథం ఎలా అంటుందో తెలుసా? ఆల్రెడీ అది ఆయన భార్య. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నిశ్చయింపబడింది. అయితే వివాహ మహోత్సవం ఒకటి ఉంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఒకటి ఉంది. అప్పుడు తన భార్య, క్రీస్తు భార్య అయిన సంఘం తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నదట. హల్లెలూయా చెప్పండి.
ఎన్ని రోజులయ్యా అంటే పెళ్లి కుమారుడు సిద్ధమయ్యే వరకు, వివాహ దినము వరకు పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకును కుమారుని కొరకే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. యూదుల ఆచారంలో పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వెళ్ళి పెళ్లి కుమార్తెను చూసి, ఇదిగో నీవు పెళ్లి కొడుకుకి నచ్చావు, అయితే మేము ఒకరోజు వస్తాం, ఆ రోజు వచ్చి నిన్ను పెళ్లి కుమారుని వద్దకు తీసుకెళ్తామన్నప్పుడు ఏ రోజు అని వాళ్ళు చెప్పరు, ఎప్పుడు వస్తామని వాళ్ళు చెప్పరు. అయితే పెళ్లి కుమార్తె ఏం చేస్తుందో తెలుసా? ఒకవేళ ఈరోజు పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వస్తారేమో, ఈరోజు పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వస్తారేమో అని ప్రతిదినము లేచి ఆమె తన్ను శుద్ధి చేసి ప్రశస్తమైన వస్త్రములు ధరించి ఆమె ఎప్పుడు సిద్ధపడి ఉంటుందట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది ఏ రోజు అని తెలియదు, ఏ సమయం అని తెలియదు. అయితే ఆ రోజు ఒకరోజు వచ్చిన వెంటనే అలంకరింపబడిన పెళ్లి కుమార్తెను, సిద్ధముగా ఉన్న పెళ్లి కుమార్తెను, రోడ్ల వెంట తిరిగే అమ్మాయిల్ని కాదు, రోడ్ల మీద షికార్లు కొట్టే పిల్లల్ని కాదు, ప్రియుని కొరకు ఎదురు చూచువారు. క్రీస్తు యొక్క రెండవ రాకడ పేతురు గారు అంటారు, క్రీస్తు మరలా ఎవరి కొరకు రాబోతాడంటే హెబ్రీ పత్రికలు అంటుంది, అతడు తన కొరకు ఎదురు చూచు వారి కొరకు రాబోతున్నాడు. క్రీస్తు యొక్క రెండవ రాకడ అందరి కొరకు కాదు. ఎందరైతే పెళ్లి కుమారుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో, సాతాను యొక్క మాయమాటలకు లోబడకుండా, లోకపు ఆశలకు పడిపోకుండా, తన పవిత్రతను కాపాడుకొని క్రీస్తు ప్రేమలో ఎవరు నిలబడతారో వాళ్ళను ఏం చేస్తాడంటే తీసుకెళ్ళడానికి పెళ్లి కుమార్తె కొరకే రాబోతున్నాడు. చేతిలో తెలియలేదు చెప్పండి. ఈ పాటికి సాతానుగాడు ఏం చేస్తాడంటే వాడు మౌనంగా ఉండడు. ఆ మాటను ఫినిష్ చేసి మరలా దీనికి వద్దాం. చదువు రాజా 19 త్వరగా 7 వాక్యం చదివినావా? పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడదాం. పరలోకములో సంతోషపు కేక ఒకరోజు రాబోతుంది. అది అందరి కొరకు కాదు, పెళ్లి కుమార్తెను బట్టి పరలోకం సంతోషించబడబోతుంది. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. గనుక మనము సంతోషించుదాం. ఎందుకో తెలుసా? పెళ్లి కుమార్తె తన్ను తాను కాపాడుకునింది, తన పవిత్రతను కాపాడుకున్నది, తన పరిశుద్ధతను కాపాడుకున్నది. వినండి దేవుని బిడ్డలారా, మనం బ్రతుకుతున్న ఈ రోజుల్లో 18, 15, 22 వయసులోపే పవిత్రతను కోల్పోయేటువంటి ఈ లోకం, పరిశుద్ధతను కోల్పోతున్నటువంటి యవన బిడ్డలు. బెంగళూరు న్యూస్లో చూసాం, 18 to 22 ఇయర్స్, 18 నుండి 22 వయస్సులోపు ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ 7,000 మందికి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందట. అది టెస్ట్ ఎత్తిన వాళ్ళు అంతమంది, ఇంకా ఎత్తన వాళ్ళు ఎంతమందో. లోకం పాపము చేత సాతాను తనకు సమయము కొద్దిగా ఉన్నదని సాతాను ఎరిగి పాపము చేత లోకాన్ని నింపేస్తున్నాడు, శరీరాశల చేత లోకాన్ని నింపేస్తున్నాడు. ఈ సాతాను చేతిలో పడిన వాళ్ళ జీవితం చాలా ఘోరం. దీన్ని ఆలోచించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో పలికిన కొన్ని మాటలు, సాతానుగాడే కొంతమందిని లేపుతాడు. ఒరే, వారమంతా నాతో కాపురం చేస్తూ ఉన్నావు, నిశ్చితార్థమేమో క్రీస్తుతో అయింది, ప్రధానమేమో క్రీస్తుతో అయింది, కానీ కాపురమేమో నాతో పెట్టుకున్నావు. ఇదిగో పోయిన వారం ఆదివారం నువ్వు చర్చికి పోలే, ఇప్పుడులే ఈ వారం కూడా పోకపోయావనుకో, మరలా మన మీద వాడికి డౌట్ వస్తుంది, మన మీద పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి డౌట్ వస్తుంది. కాబట్టి నువ్వేం చేయి, ఈ వారం మెల్లగలే లేసే మొహం గడుకున్న పర్లే, నేను చెప్తా, నువ్వే అంత అర్జెంటుగా ఏమి చర్చికి పోవద్దు, నువ్వు అర్జెంట్ ఏం వద్దు, లే మెల్లగా ఒక 4 రౌండ్లు తిరుగు,
వీధులలో తిరుగు, వీధులలో వాళ్ళతో వీళ్ళతో కలు. పెళ్లి కొడుకుని గురించి ఆలోచించొద్దు. కొంచెం షికార్లు కొట్టిన తర్వాత మెల్లగా వాళ్ళ ఆ పాటికి పాటలు పాడేస్తారు. వాళ్ళ ఆ పాటికి పెళ్లి కుమారుని గురించి వాళ్ళు ఆయనను మహిమపరుస్తారు. నువ్వు మహిమపరచకూడదు. నీ నోట ఆయనను స్తుతించే స్తుతి రాకూడదు. ఒక వారం అంతా నీకు సినిమాలు చూపించి, ఒక వారం అంతా నీ కళ్ళను కామము చేత నింపి, నీ శరీరాన్ని పాపము చేత నువ్వు కోరిందల్లా నీకు ఇచ్చి, నేను ఇంత బాగా చూసుకుంటే నువ్వు చర్చికి వెళ్ళి పాట పాడేస్తావా? ఇదిగో, మనకున్న ఈ రిలేషన్ సీక్రెట్గా పెట్టుకో. ఇది ఎవరికి చెప్పకూడదు. అట్లా ఒకవేళ పాట పాడే టైంకి పోయినావనుకో, ఆ చర్చి దగ్గర కొన్ని కుక్కలు ఉంటాయి, అది మెట్ల మీద కూర్చొని ఉంటాయి. వాటిని నువ్వు ప అని తరమాలి. తరిమి అక్కడ నువ్వు కూర్చోవాలి. అక్కడ నువ్వు కూర్చొని కొంతసేపు మాట్లాడాలి. వాళ్ళేమో వాళ్ళు దేవుని పాడుతూ ఉంటారు, నువ్వు బాగూడదు. నువ్వు బాగూడకూడదు. నువ్వు పాడావంటే నేను తట్టుకోలేను. అంత ఈజీగా నన్ను మర్చిపోయి చర్చిలో పోయి పాడేస్తావా? పోవద్దు తల్లి, పోవద్దు. లేటుగా పో. వాళ్ళు పాడేశాక మెల్లగా వెళ్ళి కూర్చో. వాళ్ళు యోహాను సువార్త 10వ అధ్యాయం అంటారు, నువ్వు మెల్లగా కిటికీల వైపు చూడాలి. వాళ్ళు మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటారు, నువ్వు మెల్లగా సెల్ ఎత్తుకొని స్టేటస్ పెట్టాలి. వాళ్ళు ఇంకొక వాక్యం చెప్తారు, నువ్వు ఆ పాటికి తిన్నావా అని మెసేజ్ పెట్టాలి. అది అంటుంది, నీకోసమే ఎదురు చూస్తున్నా, నాకు తినబుద్ధి కాలే. ఇంకా నీకు టైం అయింది, తినలేదా? నీకు గుండు కొట్టి నీ కళ్ళు బొక్కలు పెట్టి నిన్ను బియ్యం రుబ్బించే వరకు నేను తినను. అలా అనేది చెప్పదు, కానీ మనసులో అనుకుంటుంది. ఇప్పటికి నువ్వు తినే, నేను వస్తా 1 అవరే, ఏం కాదు, చర్చిలు 1 అవర్. సాతానుగాడు మెల్లగా, అరే వాళ్ళ మధ్యలో హల్లెలూయా అంటారా? ఫస్ట్ సారి అన్నప్పుడు నువ్వు అనకూడదు, పట్టించుకోకూడదు. రెండోసారి అంటారు, అప్పుడు నువ్వు మెల్లగా ప్రార్థనలో ఉన్నట్లు అలా తల పైకి లేపాలి. మూడోసారి కూడా వాళ్ళు అంటారా, అప్పుడు హల్లెలూయా అనాలి. ఎందుకంటే నువ్వు శుద్ధంగా చెప్పకపోయావనుకో, నువ్వు ప్రధానమైన సంగతి మర్చిపోయావని వాళ్ళు కనిపెట్టేస్తారు. నువ్వు నాతో రహస్యంగా ఈ పాపపు సంబంధాన్ని పెట్టుకున్నావని చర్చిలో వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు తెలిసి తెలియనట్లుగా ఉండాలి. 1 గంట ఓర్చుకో, 9:30 కల్లా నిన్ను శుభ్రంగా నేను తీసుకెళ్ళిపోతా. నీకోసం గేట్ దగ్గరే ఉంటా, ఎక్కడికి పోను. వాళ్ళు ఆమెనన్న మరుక్షణం నువ్వు అక్కడ కనబడకూడదు. వచ్చి బండి ఎక్కువ. ఈ వారం అంతా నీకు సుఖమేంటో నేను కనపరుస్తా, పాపమేంటో నేను నీకు కనపరుస్తా, లోకమేంటో నీకు కనపరుస్తా. నిన్ను నరకానికి తీసుకొని నా ఇంటిలో పెట్టుకునే వరకు నిన్ను ఏమాత్రము చేయి విడవను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. చర్చికి పో, కానీ మనకున్న బంధాన్ని మాత్రం మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట రాత్రి నిద్రపోనేలా. అనేకులు ప్రధానము చేయబడ్డారు, కానీ సాతానుతో కాపురం చేస్తున్నారు, పాపముతో కాపురం చేస్తున్నారు. ఈ నక్కలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంది. క్రీస్తుతో పరిశుద్ధునితో గడపవలసిన వాళ్ళ జీవితాలు పాపముతో నిండుకొని, సెల్ ఫోన్తో నిండుకొని, శరీరేచ్ఛలతో నిండుకొని ప్రియుని మరిచారట, పెళ్లి కుమారుని మర్చిపోయారట. దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తుకు ప్రదానము చేయబడ్డావు. సచ్చే వరకు పరిశుద్ధులతో కాపాడుకొని, నీ పీరియడ్ వచ్చే వరకు నా శీలాన్ని కాపాడుకున్నానయ్యా. నా ప్రియుని కొరకు నన్ను నేను కాపాడుకున్నా.
పరిశుద్ధతను కాపాడుకున్నా, లోకం లాగినా, డబ్బు లాగినా, రాజకీయాలు లాగినా, పదవులు లాగినా ఏది కూడా వద్దని నా ప్రియుని కొరకు నన్ను నేను అవమానాలను, నిందలను భరించా. దేవుని బిడ్డ, నీవు ఒక ప్రియునికి ప్రదానము చేయబడున్నావన్న సంగతి మరవద్దు. నీకు ప్రదానం చేయబడిన ఒక అమ్మాయి 100 మందితో తిరిగితే ఆమెను పెళ్లి చేసుకుంటావా? ఆమె కొరకు నువ్వు కట్టినటువంటి ఆ అంతఃపురంలో ఆయన చేర్చుకుంటావా? ఆలోచించు. నీ సహవాసం ఎవరితో? ద్రాక్ష తోటల మధ్య ప్రియునితో నీ ప్రేమను కనుపరచవలసిన నీవు సాతాను గుప్పెట్లో పడి, లోకపు మాయలో పడి దేవుని మర్చిపోతున్నావా? దేవుడు మనం చేసే కార్యాల కన్నా అతడు టాప్గా చూసేది ఏంటో తెలుసా? మీరు చేసే సేవల కన్నా, మీరు భరించే భారానికన్నా ద టాప్ థింగ్, ఉన్నతమైనది దేవునికి ఏంటో తెలుసా? తీసుకోండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 మాటలు త్వరగా. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, 7 నక్షత్రములు, వినండి, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, వినండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. వినండి, కష్టపడుతున్నా, నీ చేతులు కష్టపడతా ఉంది. దేవుని కొరకు నీ చేతులు కష్టపడతా ఉంది. నీకు దేవుని కొరకు సహించాలన్న మనసు కూడా ఉంది. అంత మాత్రం కాదు, దుష్టులను నీవు సహింపలేదు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీకు ఆత్మలో ఉపదేశాలను గ్రహించే మనసుంది. ఒక సేవకుని చూస్తానే వీళ్ళు అపోస్తుల్లా కాదా, వీరి పలికే మాటలు వాక్యములో ఉందా లేదా అని వివేచించే జ్ఞానం నీకుంది. కానీ వీటన్నిటిని చూసి నేను సంతోషపడను. ఇవన్నీ నీకుందని నేను సంబరపడను. నేను ఎఫెసీ సంఘమా, నేను దేనిని చూసి సంతోషపడతానంటే, తీసుకోండి కింద మాట అలాగే చదవండి. 3వ మాట, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని ఎరుగుదును. అయినను, చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, అయినను, గట్టిగా చెప్పాలి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలివేసితివి. ఏం వదిలేశావు? మొదట నీకు నాకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వదిలేశావు. నాతో నీవు మాట్లాడడాన్ని మర్చిపోయావు. నాతో నీవు సమయాన్ని గడపడాన్ని మర్చిపోయావు. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకో. దేవుని కోసం పరిగెత్తడానికి మునుపు దేవుని దగ్గర కూర్చొని ఆయనతో 4 మాటలు పలకడం నేర్చుకో. హల్లెలూయా చెప్పండి. కొంతమంది దేవుని సహవాసంలో ఎదగరు. ఎందుకంటే ఇది అందరికీ దేవుడిచ్చిన ఆహ్వానం కదా. ఇక్కడ ఎదగరు. ఏది మనుషులకు పెద్దదిగా కనపడుతుందో అక్కడ ఎదగాలని ఆరాటపడతారు. హల్లెలూయా. సహవాసం అన్నది, దేవునితో బ్రతకడం అన్నది అందరికీ దేవుడిచ్చిన పిలుపది. అదిదా ప్రధానమైనది. హల్లెలూయా చెప్పండి. నాకు చెప్తా, ఈ సేవ, ఈ చర్చి ఎన్ని పోయినా కూడా యేసయ్య కంటే గొప్పది నాకేది లేదు. ఆమేన్ చెప్పండి. క్రీస్తు కంటే ఈ చర్చి నాకు పెద్దది కానే కాదు. హల్లెలూయా చెప్పండి. మీరు చర్చి అంటే ఏదో పదవి అనుకుంటున్నారు.
చర్చ్ అంటే పదవి కాదు తల్లి, చర్చ్ అంటే సిలువ. చర్చ్ అంటే పరిశుద్ధుని కొరకు, ప్రియుని కొరకు సంఘాన్ని సిద్ధపరచడం. ఆమె ఇదేదో జ్యూస్ అంగిట్లో నేను వచ్చే వరకు చూసుకొని అయినా వస్తే 10 రూపాయలు ఒక గ్లాస్ పోసి అనే పని కాదు ఇది. హల్లెలూయా. ఇది పరిశుద్ధ దేవుని చేత పిలువబడి, పరిశుద్ధ దేవుని చేత నడిపింపబడి, సంఘములో అవమానాలు వచ్చినా, ఆశలు వచ్చినా, డబ్బులు వచ్చినా, పదవులు వచ్చినా కాదు, ఇది వద్దు, పక్కన బిర్యానీలు పెట్టినా వద్దు, నేను దేవుని సన్నిధిలో గడుపుతా. మొన్న అన్న వచ్చాడు, శోభన్న వచ్చింది, వాహనం తీశాక మనం అందరూ హోటల్కి వెళ్దాం రా పిలిచారు. నేను అన్న ఆదివారం సంఘం ఉందన్న. ఎప్పుడు చెప్పాను? శుక్రవారం చెప్పా. శుక్రవారం ఖాళీ పెట్టా కడుపుని. ఎప్పటికే ఇదేమైనా జాలియా చెప్పమ్మా? ఇదేమైనా టీవీ సీరియల్ మేకప్ వేసుకొని తిరిగేదానికి? హల్లెలూయా. ఇది భారముతో నిండిన పరిచర్య, ఇది క్రీస్తును ప్రకటించే పరిచర్య, ఇది మాదిరి కలిగిన జీవితాన్ని కలిగిన పరిచర్య. చెప్పండి హల్లెలూయా. మా నాన్న నా చేతికి చర్చినేలే, మా నాన్న సిలువనిచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఈ చర్చి పోయిన ఇలాంటి చర్చిలు 100 కట్టే సిలువ నా మీద నా దేవుడు ఉంచాడు. చెప్పండి హల్లెలూయా. సిలువను మోయి చర్చిని మోయద్దు. చర్చి ఆయన ఇవ్వాలి, సిలువ మనం మోయాలి. చెప్పండి హల్లెలూయా. సిలువ వద్దంట, సిలువ వద్దు. ఇప్పుడు ఏదైనా ఒకటి కనపడితే పట్టుకోవాలి, వద్దు, ఆ బతుకొద్దు. హల్లెలూయా. మందిరం కట్టాలనుకునే నీవు అడవికెళ్ళి కొయ్యలు కట్టుకునిరా. అగాయి పత్రికలు అంటాడు, అడవికి వెళ్ళి దేవదారు మాటలు కోసుకొనిరా, అక్కడి నుంచి కోసుకొని వచ్చి మందిరాన్ని కట్టు. చెప్పండి హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా, సంఘం బాధ్యతతో కూడినటువంటి ఒక పెద్ద పరిచర్య. దానిని కాపాడడం చాలా ప్రాముఖ్యం. చెప్పండి ఆమె. అందుకే సాతాను ఏం చేస్తాడో తెలిసి యేసయ్య అంటాడు, ఈ మాటలు వినండి కొద్దిగా. ఇప్పుడు నీవు మొదట ప్రేమను విడిచిపెట్టావు, వెంటనే దేవుడు అంటాడు, నీవు ఏ స్థుతి నుండి పడితివో దాన్ని మర్చిపోయావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అంటే ఎక్కడి నుంచి పడ్డావు? నేను ఆలోచించిన, ప్రేమను విడిచిపెట్టావు, కానీ దేవుడు అంటాడు నీవు ఎక్కడి నుండి పడితివో అంటే నీవు దేవునిలో ప్రేమలో ఉన్నంత వరకు నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. ఉన్నతమైన స్థితి అంటే తెలుసా? క్రీస్తుతో బ్రతికే జీవితం. ఉన్నతమైన పరిచర్య అంటే తెలుసా? క్రీస్తుతో బ్రతికే జీవితం. మీ దగ్గర 2 గంటలు మాట్లాడడానికి కనీసం 20-30 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతాం. హల్లెలూయా చెప్పండి. మీ దగ్గర మాట్లాడేది కొంచెమే, కానీ దానికంటే అనేక రెట్లు క్రీస్తుతో గడుపుతాం. చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలో లేనివాడు ఏమైపోయాడో తెలుసా? క్రీస్తు ప్రేమలో నిలబడిన వాడు ఉన్నతమైన స్థితి నుండి క్రింద పడిపోయాడు. గనుకనే దేవుడు అంటాడు, మొదట ప్రేమను నీ విడిచిపెడితివి, ఇప్పుడు ఇక్కడ కింద పడిపోయావు. ఇప్పుడు నువ్వు చెప్పు, అయ్యా నీ కొరకు నేను సహనంగా ఉండలేదా? నీ కొరకు నీ అపోస్తులు ఎవరో కాదో కనిపెట్టలేదా? నీ కొరకు నేను భరించలేదా? నీ కొరకు పరిగెత్తలేదా? పరిగెత్తినా తిరిగినా నాకు కావలసినది నీతో సహవాసం, నాకు కావలసినది నీతో సమయం, నాకు కావలసినది నీవు నా ఎడల కనుపరిచే ప్రేమ. చెప్పండి హల్లెలూయా. ఏది శ్రేష్టమో తెలుసా? నీకు యేసయ్య మీద ఎంత ఆశ ఉంటే అంత ఆయన ప్రేమించు. యేసయ్య మీద ఎంత ఆశ ఉంటే ఆయన సన్నిధిలో గడుపు. హల్లెలూయా చెప్పండి. దేవునికి పొజిషన్స్ ఇవ్వడం దేవుని చేతిలో ఉంది. ఆమేన్ చెప్పండి. ఈ స్థితిలో నన్ను నిలబెట్టడం నా దేవుని చేతిలో లేకపోతే 100 కోట్లు కట్టినా ఇక్కడ నేను నిలబడలేను. ఆమేన్.
ఇక్కడ నిలిపేది ఎవరి చేతిలో ఉందో తెలుసా? నా ప్రార్థనలో కాదు, నా దేవుని చేతిలో. చేతిలో చెప్పండి హల్లెలూయా. ఆయన నిలపని ఎవ్వరు నిలబడరు, ఆయన నిలిపిన ఎవ్వరు కూలిపోరు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఆయన నిలుపుకున్న వారిని ఎవ్వరు కూడా తీయలేరు. చెప్పండి ఆమేన్. ఆమేనా? అందుకే మొదటి దినోత్తాంతం 29:12 త్వరగా. మొదటి దినోత్తాంతంలో 29:12 వాక్యం త్వరగా రాజా. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఎవరి వలన? దేవుని వలన. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. దేవుని వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. ఎవరి దానములు? ఆయన దానం. చెప్పండి హల్లెలూయా. ఆయన చేతిలోనే మన భవిష్యత్తు ఉంది, ఆయన చేతిలోనే మన జీవితం ఉంది, ఆయన చేతిలోనే మన యొక్క మేలు ఉంది. చెప్పండి ఆమె. కనుకనే సాతాను ఎంత గొప్ప దుర్మార్గుడు అంటే, ఒక నక్క, ఒకటి ప్రేమ నుండి ఎడబాపే నక్క, రెండవది దేవుడు మన ఉంచిన స్థితిలో మనలను సంతోషంగా ఉండనివ్వకుండా అసంతృప్తిని కలుగు చేసే నక్క ఇది. హల్లెలూయా చెప్పండి. మేము ఈ నక్కల గురించి పోయిన వారం బైబిల్ స్కూల్లో మేము ధ్యానించి ఒక లిస్ట్ రాస్తే ఒక బోర్డు సరిపోలే. ఆమె హల్లెలూయా చెప్పండి. కాబట్టి అన్ని నక్కల్ని మనం చూడలేం, కానీ ప్రధానమైనది దేవుని నుండి ఎడబాసే ఏది, ఆయన ప్రేమ నుండి దూరపరిచేది, ఇది పెద్ద నక్క. ఇది రెండవ నక్క ఏంటో తెలుసా? మనలను దేవుడు ఉంచిన స్థితిలో సంతృప్తి పడకుండా, ఇది కాదు నీకు ఇంకా కావాలి, నీవు ఇంకొక చోటికి వెళ్ళాలి అన్నట్లు మన హృదయాలను చెరిపే నక్క. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు సమయం లేదు, నేను అట్లే కథలాగా చెప్పేస్తా వినండి. దేవుడు ఆదాము హవ్వలకు గొప్ప తోట, వాళ్ళిద్దరే ఉన్నప్పుడు, వాళ్ళు లేక మునిపే వాళ్ళ కొరకు ఆకాశాన్ని, వాళ్ళ కొరకు సూర్యుణ్ణి, నక్షత్రాలను, చంద్రుణ్ణి, వాళ్ళ కొరకు సముద్రాన్ని, వాళ్ళ కొరకు గొప్ప ఏదేను తోటను, అందులో 4 నదులు ప్రవహిస్తుందట. ఆయన గొప్ప తోట నాటి కొన్ని వేల చెట్లను, వేల పండ్లను ఇచ్చాడట. అంత మాత్రం కాదండి, ప్రతిరోజు ఆయన వచ్చి వాళ్ళతో గడిపాడట. ప్రతిరోజు ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడాడట. ఇది ఏది కూడా వాళ్లకు సంతృప్తినివ్వకుండా సాతాను ఏం చేశాడో తెలుసా? కుయుక్తిగా, ఇదిగా ఈ స్థితి మీకు చాలా, ఈ పండ్లు చాలా, ప్రతిరోజు ఆయన వస్తాడు, ఆయనతో మాట్లాడతారు, ఆయనతో జరుగుతారు, ఇక్కడే ఉండిపోతారా? కొన్ని నక్కలు వస్తాయి, మెల్లగా అట్లా పొడుస్తాయి, కొన్ని కుటుంబాల్లోనికి దూరతాయి నక్కలు. ఇదిగా చూడు దాని చెవులో చూడు, దాని చెవులో చూడు, కొత్త కమ్మలు వచ్చింది చూడు. నువ్వు మాత్రం నీ భర్తను అడగకుండా ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు ఇట్లా ఉండేదాన్ని బట్టే నీ భర్త వాళ్ళకి వీళ్ళకి వేసేస్తూ ఉన్నాడు చూడు, వాళ్ళ చెల్లెలకి వేసేస్తూ ఉన్నాడు. ఈ నక్క దరిద్రం. అన్ని రోజులు సుఖంగా ఉన్న కాపురం, అన్ని రోజులు చెవులో ఉంటే ఎంత, లేకపోతే ఎంత అయ్యా అనుకొని బ్రతికిన ఆ భార్య మెల్లగా వెళ్తుంది. ఏమే తీసిచ్చిన వెంటనే లేదు చెప్పుకోనన్నారు. లేదమ్మా, చెల్లికి వేయలేదు కదా, అంత దానికేస్తే మళ్ళీ నాకేమే, ఎప్పుడు నాకు తీసిస్తావో అంతవరకు నీ మొహం చూడను, అంతవరకు నాతో మాట్లాడద్దు, ప్రేమ అని నా మీద ప్రేమ అంటావు, మొత్తం వాళ్ళ మీదే. ఇప్పుడు శ్రేష్టమైన భర్త ప్రేమ కన్నా నువ్వు చచ్చిపోయినప్పుడు చెవిని కోసి తీసుకుని, చచ్చిపోయినప్పుడు తీరేదాన్ని అంటారు, అట్లా వదిలితే మరలా వెనకాల వచ్చి శవాన్ని తవ్వెత్తుకొని పోతారు జనాలు. నేనేమంటానో తెలుసా? ఈ నశించిపోయే బంగారు కన్నా శ్రేష్టమైన భర్త ప్రేమను ప్రేమించి చూడు.
అది నాకొద్దయ్యా, అది లేకపోతే నాకేమి, నాకు నువ్వు ఉంటే చాలు, నాకు నీ ప్రేమ చాలు. సాతాను కూడా మెల్లగా పుల్లలు పెట్టాడు. ఇక్కడే ఉండిపోవద్దు అవ్వా, నా మాట విను, నీవు ఈ పండుని తిను. ఒక అసంతృప్తిని కలుగజేసేసాడు. ఇంతవరకు సంతోషంగా దేవునితో గడిపిన వాళ్ళు ఇప్పుడు ఏదో ఆయన లోటు పెట్టాడని. వినండి, నీ పొజిషన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే తోటకు దూరంగా వెళ్ళిపోతావే తప్ప తోటలో నిలబడు. ఆయన తోటలో నేను నిలబెట్టిన పెద్ద గొప్ప ఆ పొజిషనే గొప్ప. కానీ సాతాను గాడి మాట ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? అన్ని వేల చెట్లు ఉంటే కూడా ఏ చెట్టు దగ్గర వాళ్ళని ఉండకుండా సంపూర్ణంగా తోటకు దూరంగా చేసేసింది. మనమై వెతికితే అన్నిటికీ దూరం అయిపోతాం. ఆయనై ఇవ్వదలుచుకుంటే గాడిదల వెనక వెళ్ళిన సౌలును ఆయన కనిపెడతాడు. ఇదిగో గాడిదలను వెతుక్కుంటూ వచ్చావు, అయితే నీ మీద ఇశ్రాయేలీల దేవుడు లక్ష్యముంచాడు. నీవు ఈ ఇశ్రాయేలును ఏలు రాజు అంటే మెల్లగా వస్తువుల దగ్గర, మూటల దగ్గర వెళ్ళి దాక్కున్నాడు. చప్పట్లు కొట్టండి సౌలు రాజుకి. నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన అలా భయపడి దాక్కున్నా కూడా సమూయేలుతో దేవుడు అంటాడు, ఇదిగో ఆ వస్తువుల వెనుక అతడు దాగి ఉన్నాడు, అతనిని తీసుకువచ్చి అతన్ని అభిషేకించి రాజుగా నిలపండి. చెప్పండి హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి పొజిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఎంత దూరం వెళ్ళి దాక్కున్నా వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతాడు. హల్లెలూయా చెప్పండి. పొజిషన్ వెనక నువ్వు పరిగెత్తద్దు. పొజిషన్ వెనక నువ్వు వెళ్ళావంటే అది ఇంకా నీకు దూరం అయిపోతుంది. అడవిలో గొర్రెల వెనక వెళ్ళిన దావీదుతో దేవుడు అంటాడు, ఇదిగో నా కుమారుడు అక్కడ అడవిలో గొర్రెలు మేపుతున్నాడు. సమూయేలు, నేను కోరుకున్నది దావీదుని. అతడు వచ్చే వరకు అన్నం ముట్టకూడదు. అతడు వచ్చే వరకు అందరు నిలబడాలి, అందరూ అలాగే ఉండాలి. దావీదు వచ్చిన తర్వాత, అతనిని రాజుగా అభిషేకించిన తర్వాత వాళ్ళు కూర్చొని భోంచేశారు. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానో తెలుసా? నిన్ను లేవనెత్తడం, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలపడం నా దేవుని చేతిలో ఉంది. ఆయన ఇప్పుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండు. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ మాటలు అంటాడు, నేను ఏ స్థితిలోనూ, చదువురాజు త్వరగా, నాకు కొదువ కలిగినను నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉంటాను. ఎందుకో తెలుసా? కింద మాట అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను ఆయన బలాన్ని పొందుకుంటా, నేను ఆయనతో గడుపుతా, ఆయన శక్తి చేత దేనినైనా దాటేస్తా. హల్లెలూయా చెప్పరే. వినండి, ఈ నక్కలన్నీ మీకు దూరం అయిపోవాలంటే యేసయ్య కంటే గొప్పదిగా ఏది భావించద్దండి. అందుకే యేసయ్య అన్నాడు, నాకంటే కూడా తన తల్లిని, తండ్రిని, తన భార్యను, బిడ్డలను ప్రేమించేవాడు అర్హుడు కాదు. మొదట నీ ప్రేమ, మొదట నీ ప్రాముఖ్యత. ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ప్రియునితో గడపాలి. అయితే నక్కలు ఏది కూడా నా తోటలోనికి రాకుండా వాటిని కనిపెట్టి పిట్టను కాల్చినట్టు కాల్చి తరిమేయాలి. చెప్పండి హల్లెలూయా. నేనంట, యేసయ్యకు నిన్ను దూరపరిచేది ఏదేది కనబడుతుందో వాటిని పట్టి కాల్చి పరే. అది లోక స్నేహమైన, ధనాశైన. ఒక గొప్ప సాక్ష్యనే విన్నా. మన బైబిల్ స్కూల్లో విజయ్ కుమార్ అని ఒక సహోదరుడు ఉన్నాడు. వాళ్ళు ఈ బ్యాచ్లో చదువుతున్నాడు. ఆయన కాంట్రాక్ట్ పని చేసేవాడు. బైబిల్ స్కూల్కి రాకమునుపు 3 లక్షల కాంట్రాక్ట్ వస్తేనే ఆయనకి అదే పెద్దది. అయితే మన స్కూల్కి వచ్చి వాక్యాన్ని విని దేవుని మీద ఆసక్తి కలిగి ఏమైపోయాడంటే
10 లక్షల కాంట్రాక్ట్ ఒకటి వచ్చిందంట. హల్లెలూయా చెప్పండి. 10 లక్షల కాంట్రాక్ట్ వస్తే వాళ్ళు పూజ చేసి, అదిగో అయ్యా దీన్ని నువ్వు తిను అంటే, లేదండి నేను బైబిల్ స్కూల్కి వెళ్తున్నా, నేను యేసయ్యను చాలా ప్రేమిస్తున్నా, నేను దీన్ని తీసుకోను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు తీసుకోకపోతే ఈ కాంట్రాక్ట్ నీకు లేదు, వెళ్ళిపో అన్నారు. ఆమె 10 లక్షల కాంట్రాక్టు అది లేకపోయినా నాకు ప్రాబ్లం లేదు, నాకు యేసయ్య చాలని పరిగెత్తుకొచ్చాడంట. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పరలోకములో 100 కోట్లకి దేవుడు ఆయనకి రెడీ చేసి పెట్టుంటాడు. హల్లెలూయా చెప్పండి. ఈడ చూసింది 10 లక్షలు పోగొట్టుకున్నట్లు, ఎప్పుడైతే మనుషుల ఎదుట దేవుడు నాకు కావాలని కోరుకున్నాడో వెంటనే దేవుడు అని ఉంటాడు, ఇదిగో నా బిడ్డలకులో రాయి, నా బిడ్డలకులో రాసిపెట్టు, ఒకరోజు వస్తుంది నా బిడ్డను పరలోకములో దేవుని దూతల ఎదుట కనపరుస్తా, వాటికంటే కూడా నేనే కావాలనుకున్న నా కుమారుని అందరి కళ్ళ ఎదుట కనపరిచి చూపిస్తా. చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటున్నా దేవుని ప్రియులారా? యేసయ్య కంటే ఈ లోకంలో శ్రేష్టమైనది ఏదీ లేదు. చెప్పండి ఆమె. మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రధానత్వాన్ని, మనము క్రీస్తుతో మనము నిశ్చింపబడి ఉన్నాం, ఆయనతో కూడా మనం ప్రధానము చేయబడి ఉన్నాం. నేను వట్టి చర్చికి వచ్చే క్రిస్టియన్ అనే ఆ జీవితాన్ని మర్చిపోయి నాకు ఒక ప్రియుడు ఉన్నాడు, అతడు నన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు, అతడు నన్ను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, లెమ్ము ప్రియులారా రమ్ము, నీ ముఖమును నాకు కనపరచుము, నీ స్వరమును నాకు వినిపించు. హల్లెలూయా చెప్పండి. ఈ పిలుపులో ఆయన ఎదుట వచ్చి నిలబడండి, ఆయనతో మీరు మాట్లాడండి, ఆయనను స్తుతించి పాడండి. సాతాను మాయ మాటలకి లోబడి ఈ లోకములో ఉన్నటువంటి కొద్ది కాలములో మనకు దొరికే ఈ ఆశలకు మీ అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రియునితో గడిపే జీవితాన్ని విడిచిపెట్టద్దండి. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. క్రీస్తును ప్రేమించండి, క్రీస్తునే ప్రేమించండి, క్రీస్తునే గొప్పవానిగా ఎంచండి. యేసయ్య కంటే గొప్పది లేదమ్మా. లేచి నిలబడదాం. యేసయ్య కంటే శ్రేష్టమైనది లేదు, యేసయ్య కంటే అమూల్యమైనది లేదు. అందుకే ప్రియురాలు అంటుంది, ఎన్ని నక్కలు వచ్చినా ద్రాక్ష చెట్లను చెరపడానికి ఎన్ని గుంట నక్కలు వచ్చినా ఆమె అంటుంది, వాటిని పట్టుకోండి. మరలా కింది మాట అంటుంది, నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నా ప్రియుడు. గట్టిగా చెప్తారు అందరూ, నా ప్రియుడు. సరఫరాజు గాడికి చెవులో పడేటట్లు చెప్పండి, నా ప్రియుడు నావాడు. ఏ సాతానా, ఏ గుంటనక్క, విను యేసు నామములో గట్టిగా చెప్పండి, నేను యేసయ్య దానను, నేను క్రీస్తు వాడను, జీవించున్నది యేసయ్యే. ఈ ఆసక్తితో బ్రతకడం అండి, ఈ తీవ్రత కలిగి బ్రతకండి. సంగమా, నీ అగ్ని ఆరనివ్వకూడదు, నీలో క్రీస్తు మీద ఉన్న ఈ ప్రేమ మంట చల్లారిపోకూడదు. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. షకల తరల హాతరలమ షికతలమ సంతోషమందైనా శ్రమల ఎందైనను నన్ను స్నేహి ఆధారము నీవే, సంతోషమందైనా శ్రమల ఎందైనా నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నిన్ను
శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు, నిత్యమైన మహిమలో నన్ను నిన్ను పుటకు శుద్ధ సువర్ణముగా నన్ను చెప్తి ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. చేతులెత్తి నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా నడిపించు వాత్సల్యపూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వేడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వేడువను నీతో మరలా. కలనైన మరువను నడిపిన మార్గం, క్షణమైన వేడువను. చప్పట్లతో ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం. చప్పట్లతో ఆరాధ్యుడా ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా ఆరాధనకు యోగ్యుడవు. మహాగణుడవు నీవయ్యా, మహాగణుడవు నీవయ్యా. చేతులతట్టి ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు, మహాగణుడవు నీవయ్యా, తేజోమయుడా. మహాగణుడవు నీవయ్యా. చేతులు తట్టి మహాగణుడవు నీవయ్యా, తేజోమయుడా యేసయ్యా. మహాగణుడవు నీవయ్యా,
మహాగణుడవు నీవయ్యా, తేజోమయుడా యేసయ్యా, సర్వాధికారివి నీవయ్యా, తేజోమయుడా ఓహో ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా ఆరాధనకు మహాగణుడవు నీవయ్యా, సంతోషముతో మహాగణుడవు నీవయ్యా, ఓహో మహాగణుడవు నీవయ్యా, సర్వాధికారివి నీవయ్యా, మహాగణుడవు నీవయ్యా, సర్వాధికారివి నీవయ్యా, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు కలసి స్తుతులతో ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా ఆరాధనకు యోగ్యుడవు, మహాగణుడవు తేజోమయుడా, మహాగణుడవు నీవయ్యా, మహాగణుడవు నీవయ్యా, సర్వాధికారివి నీవయ్యా, ఓహో మహాగణుడవు నీవయ్యా, యేసయ్యా, 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 ప్రతి నక్క యేసు నామములో పారద్రోలబడునుగా, సంగములను చెరుపు గుంట నక్కలు యేసు నామములో ద్రాక్ష తోటకు దూరమైపోవనుగా, సంగములకు దూరమైపోవనుగా, రబాబాబా చేతులెత్తి నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు, నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు, విడువదే నన్నెల్లప్పుడూ కృపా, విజయ పదమున నడిపించేనే కృపా, విడువదే నన్నెల్లప్పుడూ కృపా, విజయ పదమున నడిపించేనే, విస్తరించేనే, నిన్ను స్తుతించి హల్లెలూయా
సకల స్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకే, యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మేము దీవించును గాక. అలాగే నిలబడి